హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి బేసికలీ జన్మాష్టమి అయితే వచ్చేసింది. యూఎస్లో మనము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. యూజువల్లీ ఫార్మింగ్టన్ హిల్స్లో ఒకటి ఉంటుంది, డెట్రాయిట్లో ఒకటి ఉంటుంది. సో ఫార్మింగ్టన్ మేము యూజువల్గా వెళ్ళే ప్లేస్ ఎప్పుడైనా. సో మేమైతే డెట్రాయిట్ వెళ్దాం అనుకుంటున్నాము. వచ్చేసాము ఆల్మోస్ట్. రిషు అయితే నిద్రపోతున్నాడు. అండ్ ఇదే అనమాట డెట్రాయిట్లో ఉండే ఇస్కాన్ టెంపుల్. సో బేసికలీ జన్మాష్టమి కాబట్టి ఇస్కాన్ టెంపుల్లో చాలా ఈవెంట్స్ ఉంటాయన్నమాట, చాలా స్టాల్స్ కూడా ఉంటాయి. సో మేము చూసిన దానికైతే ఈరోజు ఈవెంట్స్ ఏముండే అంటే ఆరతి ఉండే, తర్వాత డోల్ టాషా ఉండే అనమాట, ఇంకా తెప్పోత్సవం అని చెప్పేసి దేవుణ్ణి ఇట్లా వాటర్లో బోట్లో తిప్పుతారు. అండ్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నైట్ 12 దాకా ఉన్నాయి ఈవెంట్స్. ఈవినింగ్ 4 నుండి స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు అయితే ఈవెంట్స్ ఉన్నాయి. చూద్దాం మనం ఎంతైతే కవర్ చేసుకోగలుగుతామో. అండ్ ఇస్కాన్ టెంపుల్లో ఎక్కడ చూసినా చక్కగా వీళ్ళు ఫుల్ కూరగాయలు అయితే వేశారు. అటు సైడ్ చాలా కూరగాయలు ఉన్నాయి. మేబీ నాకు తెలిసి దేవుడు భోజనాలకి ఇవే యూజ్ చేస్తారు కావచ్చు. ప్లేస్ని మంచిగా యూటిలైజ్ అయితే చేసుకున్నారనమాట. డెట్రాయిట్ ఇస్కాన్ టెంపుల్కి నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంకోటి నేను షేర్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, ఇండియాలో ఉన్న మన ఇండియన్స్ ఎంతవరకు ఆర్ట్ ఫామ్స్కి, కల్చర్కి వాల్యూ అయితే డెఫినెట్గా ఇస్తారు. కానీ మన పిల్లలకి అది నేర్పించి నెక్స్ట్ జనరేషన్కి అది స్ప్రెడ్ చేయాలి అన్న ఇంటెన్షన్ నాకు ఇండియాలో ఉండే వాళ్ళకన్నా కూడా యూఎస్లో ఉండే ఇండియన్స్లో చాలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉండే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ట్రెడిషనల్గా ఉండడానికి వాళ్ళకి ఇంకా ట్రెడిషనల్ ఫామ్స్ ఏవి నేర్పించవచ్చు, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, డాన్సెస్ అని కానీ ఏదో ఒక ఫామ్ నేర్పించాలని పేరెంట్స్లో ఎంత తాపత్రయం అయితే ఉంటుందంటే చాలా ఉంటుంది. ఇది నాకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది యూఎస్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. నేనైతే రిషాన్కి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్పించాలని అనుకుంటున్నాను. ఎనీ ఫామ్ విచ్ ఎవర్ హీస్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా నేర్పిస్తాను. బాగున్నాయి కదా, హ్యాండ్ పెయింటెడ్. సో ఇదైతే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మనకైతే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడికి లోపల కనుక వెళ్తే కనుక చాలామంది అయితే ఉన్నారు. అండ్ విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. సో ఆ రోజు కోసం అయితే ఇంకా బాగా డెకరేషన్ అయితే చేశారు. సో అలా అనమాట. రిషాన్ అయితే ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళేసరికి. వాడికి కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి రిషాన్ తీసుకొని కొంచెం నేను పక్కకి వెళ్ళి నిలబడ్డాను అంటే లంగ్లెస్ వాడు సెటిల్ అయిపోయే వరకు. సో
సో ఆరతి అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ మ్యూజిక్ అండ్ పాడారు, డాన్స్ వేశారు, కొంతమంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాయించారు. అండ్ ఇక్కడ డాన్స్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో కూచిపూడి, భరతనాట్యం ఇట్లా వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేశారనమాట. This dance is Gopi Gopala. సో ఇక్కడ యూఎస్లో అయితే స్మాల్ బిజినెస్ ఏవైతే చిన్న ఉంటాయో మన ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ చిన్న స్టోర్స్ అయితే పెట్టుకున్నారు, స్టాల్స్. ఇక్కడ చూస్తే క్లోతింగ్ అట్లా 2-3 స్టాల్స్ అయితే పెట్టున్నారు అనమాట. కొంచెం ప్రసాదం అయితే పెట్టారనమాట, కొంచెం కిచిడి అను ఇట్లా చిన్న మరమరాలు స్వీట్ లాగా అండ్ ఒక చిన్న పికిల్ వేశారు. సో ఇలా ఫుడ్ అయితే మాకు పెట్టారు. అండ్ నాకు తెలిసి ఇక్కడ చిన్న హౌసెస్ ఉన్నాయి కదా, పూజారులకు కూడా అకామిడేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఈ గుడి వెనకాల చిన్న రివర్ లాగా ఉంది గైస్. సో ఆ రివర్లో ఏంటి అంటే తెప్పోత్సవం అక్కడ చేస్తారంట. సో మేమైతే అదొక్కటి చూసి వెళ్దాం అనేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:38 అవుతుంది. బట్ మీకు తెలుసు కదా డే లైట్ సేవింగ్, నైట్ ఇంకా ఇట్లనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఏదైతే రివర్ ఉంటుందని చెప్పానో ఇదే అనమాట రివర్. సో ఇక్కడైతే బోట్ని అయితే రెడీగా చేసి పెట్టారు. మేమైతే రెడీగా వచ్చి కూర్చున్నాము. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు ఇంకొంచెం టైం అయితే ఉందన్నమాట. దానికోసం అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము.
ఇక్కడ రిషిబాబు అయితే ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట. వాడికైతే ఫుల్ సఫోకేషన్ అయింది ముందు డ్రెస్లో. ఇంకా వాడికి కొంచెం డైపర్ అండ్ డ్రెస్ చేంజ్ చేసి రెడీగా కూర్చోబెట్టాం ఫ్రెష్గా. ఇంకా వీడైతే నా ఇయర్ రింగ్స్తో ఆడుతూ ఉన్నాడు. నేను వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ, సో మాతో పాటు ఫ్రెండ్స్ వచ్చి ఉండే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. సో ఇంకా జస్ట్ అదొక్క ఈవెంట్ అయిపోతే వెళ్ళిపోవడమే ఇంకా మా పని. సో నైట్ ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయి అండ్ 12కి ఫాస్ట్ బ్రేకింగ్ అని ఇంకోటి కూడా ఏవో ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ డూయింగ్, అప్పుడు దాకా అయితే మేము ఉండము. సో అందుకని చెప్పేసి ఇది ఒక్క ఈవెంట్ చూసుకొని వెళ్ళిపోతాము. వీళ్ళు కూడా 12 దాకా కాకుండా అర్లీగా ముగ్గుచుంటే బాగుండేది అనిపించింది. సో దట్ అందరు అన్నీ చూసుకొని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ తెప్పోత్సవం కోసం అయితే దేవుణ్ణి అయితే తీసుకొని వస్తున్నారు. సో అందరూ చిన్న ఊరేగింపులాగా దేవుని తీసుకొచ్చి అలా బోట్లోకి అయితే తీసుకొని వెళ్ళారు గైస్. సో తీసుకొని వెళ్ళి డెకరేట్ చేసిన బోట్లో కూడా కొంతమంది కూర్చొని ఆ బోట్ని ఆ రివర్లో కొద్దిసేపు అట్లా తిప్పారనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టు చాలా మంచిగా అనిపించింది. బట్ ఇంకొంచెం లైటింగ్ పైన ఇట్లా పందిర్లాగా అట్లా లైటింగ్ వేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో దట్ దేవుడిని కూడా కొంచెం హైలైట్ చేసి ఇలా పైకి పెట్టుంటే బాగుండేది అనిపించింది అనమాట. చూడటానికైతే చాలా బాగా అనిపించింది మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. సో దట్స్ ఆల్ గైస్. కృష్ణ జన్మాష్టమి అయితే అలా అయితే అయ్యిందనమాట. అండ్ మా చిన్ని కృష్ణుడిని కూడా రిషాన్ని ఏదైతే చిన్ని కృష్ణుడిగా చేసామో అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రిషాన్ అయితే కృష్ణుడిగా రెడీ చేశానమాట. వాడు చాలా ముద్దుగా ఉన్నాడు అండ్ వాడితో పాటు నేను యశోదామాతలాగా రెడీ అయ్యాను. సో దట్ మేమిద్దరం కలిసి ఫోటోషూట్ వీడియో షూట్ అయితే దిగొచ్చు అని చెప్పేసి. సో మాకు ఇదంతా రాఘవ్ తీశాడు, చాలా బాగా తీశాడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇంకా వీడియోస్ మీరు చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి, సింధూర్ రాగ్ అని ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే give it a big thumbs up, share and subscribe to my channel. Stay tuned guys. Bye bye.